ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనము వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. చదివిన వాక్య భాగంలో ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు. మనకు కలిగే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, మనకు రావాల్సినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది, మన ధైర్యం ఏంటి, మన ఉజ్జీవానికి కారణం ఏమిటి, మనకు ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలం ప్రభు యొద్ద నుండి మాత్రమే. ఆయన యొద్ద నుండి వస్తుంది కనుక మనకి ధైర్యం. మనుషుల యొద్ద నుండి వచ్చిద్ది అంటే అది వచ్చేంత వరకు అనుమానమే. మనుషుల ద్వారా జరుగుద్ది అంటే అది జరిగేంత వరకు అనుమానమే. కానీ ప్రభువును బట్టి మనకి కలిగేది ఏంటంటే ఆయన చేస్తాను అనంటే, ఇస్తాను అనంటే ఖచ్చితంగా అది ఆయన చేస్తాడు, ఇస్తాడు. ఇది మన ధైర్యం. ఆయన మాట తప్పనివాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు, ఆయన మాట ఏగా దాన్ని తిరిగి వేయగలవాడెవడు, ఆయన కార్యము చేయగా దాన్ని తిరిగి రాయగలవాడు ఎవడు, ఆయన చేద్దామని నిశ్చయించిన దాన్ని అడ్డగించువాడు ఎవడు లేడు. కనుక ఆయన చేస్తాను అనంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఇది మనకు కలిగే ధైర్యం. ఆయన నామమును బట్టి మనకు కలిగే ధైర్యం. ఆయన నామం ఉన్నతమైనది, మాట తప్పనిది, సత్యమైనది, నిజమైనది, అత్యున్నతమైనది. కనుక ఆయనే సాక్షాత్తు మాట ఇస్తున్నాడంటే నిశ్చయంగా ఆయన దాన్ని నెరవేరుస్తాడు. దానిలో మనకి అధైర్యం ఏమీ లేదు, అనుమానం లేదు, భయము బెరుకు ఏమీ లేదు. మరియు ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో మనకు కలిగిన ధైర్యం ఇది. మరియు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మన మనవి ఆయన ఆలకిస్తాడని మనం ఎరిగి ఉండాలి. ఆయన చేస్తాడు ఖచ్చితంగా. మనం అడిగిన దాన్ని, మనం వేడుకున్న దాన్ని, మనం విజ్ఞాపన చేసిన దాన్ని, మనం మనవి చేసిన దాన్ని ఆయన ఖచ్చితంగా చేస్తాడు, ఇస్తాడు. మనం ఏది అడిగినా, ప్రభువా నాకు అనారోగ్యంగా ఉంది, ఆరోగ్యాన్ని ఇవ్వంటే ఆయన ఇస్తాడు. ప్రభువా నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం కావాలంటే ఆయన ఇస్తాడు. ప్రభువా నాకు వివాహం జరగలేదు, నాకు మంచి పరిశుద్ధ వివాహం జరగాలంటే ఆయన చేస్తాడు. మంచి ఆత్మీయురాలను ఇస్తాడు, మంచి ఆత్మీయుని ఇస్తాడు. ప్రభువా ఈ పరిచర్య వృద్ధిని ఉండాలి అంటే ఆయన వృద్ధి పొందింప చేస్తాడు. ప్రభువా నాకు వస్త్రము లేవు అంటే ఆయన వస్త్రాన్ని ఇస్తాడు. ప్రభువా నాకు పిల్లలు లేరు అంటే పిల్లల్ని ఇస్తాడు. ప్రభువా నాకు చదువులో జ్ఞానం లేదు అంటే జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రభువా నేను స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే చదువుకు కావాల్సిన వాటిని ఆయన సమకూరుస్తాడు. ప్రభువా ఈ వ్యాపారం చేయాలి అంటే వ్యాపారానికి కావాల్సిన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. ప్రభువా ఈ వ్యాపారం వృద్ధి చెందాలంటే వృద్ధి నొందింప చేస్తాడు. ప్రభువా నాకు గృహం లేదంటే గృహాన్ని ఇస్తాడు. ఇలా మనం ఏది మనవి చేసినా ఆయన మన మనవి ఆలకించి దాన్ని చేస్తాడు. ఇది తథ్యం, ఇది సత్యం. అయితే స్పష్టంగా మనం ఈ వాక్య భాగం చదివినట్లయితే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు మనం కొన్ని కోరికలను చెప్పాం, కొన్ని మనవులను మనం ధ్యానించాం. అది ఆయన చిత్తానుసారమే, అవి ఆయన తీరుస్తాడు. కొంతమంది ఆయన చిత్తానుసారం కాని వాటిని కోరుకుంటారు. ఎట్లా కోరుకుంటారంటే, స్విట్జర్లాండ్ చాలా రమ్యమైనటువంటి దేశం, అడిగితే ఇస్తాను ప్రభువా, ఆ స్విట్జర్లాండ్ దేశం నాకు స్వాస్థ్యంగా కావాలి. సింగపూర్ చాలా బాగుండిద్దంట, నేను సింగపూర్లో నా స్వాస్థ్యంగా పొందుకోవాలి. నా మనవి ఆలకించి సింగపూర్ నాకు రాసిచ్చేసేలాగా, స్విట్జర్లాండ్ నాకు రాసిచ్చేసేలాగా నాకు సహాయం చేయండి ప్రార్థన చేస్తే ప్రభు అంటారు, ఇది నా చిత్తానుసారమైనటువంటి కోరిక కాదు, ఇది దురాశ. దురాశ దుఃఖానికి తావు తీస్తుంది కానీ నెరవేర్పుకు, సఫలీకృతానికి తావు ఇవ్వదు. నా యొక్క ఆశీర్వాదాన్ని అది పొందుకోలేదు. కాబట్టి నీ దురాశను విడు. ఒకసారి ఇట్లాగే మనవి ఆలకిస్తాడు, ఏది అడిగినా ఇస్తాడు అని అనుకొని ఒక ఆయన అపోస్తలుడైనటువంటి పేతురు యొద్దకు వచ్చి, పేతురు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వెళ్ళిపోవడం, పేతురు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం, ఇవన్నీ చూసినట్టు వ్యక్తి అంటాడు, డబ్బు సంచి తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టి, పేతురు గారు నీవేం చేస్తున్నావు నాకు తెలియదు కానీ నేను మ్యాజిక్లు చేస్తాను, కానీ ఈ మ్యాజిక్ చాలా సూపర్ న్యాచురల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, మానవాతీతంగా ఉంది అని, నీ మ్యాజిక్ పవర్ నాకు కావాలి అని పేతురు దగ్గర డబ్బులు పెట్టి అడుగుతుంటే పేతురు అంటాడు, నువ్వు దురాశతోనూ దుష్ట బంధకాలతోనూ కట్టబడి ఉన్నావు. నీ యొక్క పాపపు ఇచ్చ చాలా ఘోరమైనది, ఇది నేను మరణానికి, నాశనానికి తావు తెస్తుంది. దయచేసి ముందు వెంటనే ఆ దురాశ నుంచి బయటికి రా. నువ్వు వేడుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు సరిచేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఒకవేళ నిజమైన పశ్చాత్తాపం పడకపోతే నేను చెప్పలేను అని పేతురు గద్దించాడు.
కాబట్టి మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. నేటి దినాన నేను ఒక స్పష్టమైనటువంటి కోరికను కోరుకోమని నేను మీకు విన్నవిస్తున్నాను. అదేంటంటే ప్రభు అంటారు, అడిగిన వాటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా నేను ఇస్తాను. మీరు అడగండి, ఉన్నతంగా నేను ఇస్తాను. మీరు కొంచెం అడిగితే నేను ఎక్కువగా ఇస్తాను. అయితే మీ కోరిక ఎట్లా ఉండాలి అంటే, పరిశుద్ధాత్మను మీరు అడగండి, నిశ్చయంగా నా ఆత్మను మీలో పంపిస్తాను. నా ఆత్మ మీలో నివాసి ఉంటాడు. నిత్య నివాసిగా నా పరిశుద్ధాత్మ మీ హృదయంలో స్థిర నివాసం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ మాలోకి వస్తే ఏం జరుగుతుందయ్యా అంటే, సమస్త చీకటి, సమస్త దుష్టత్వము, సమస్త దురాశ, సమస్త సాతాను క్రియలు మొత్తం పారద్రోలబడతాయి, సమస్తము వెలివేయబడతాయి. ఆయన వెలుగు మన హృదయంలో తేజరిల్లింప చేయబడుతుంది. ఆయన వెలుగు ఉదయింప చేయబడుతుంది. ఆ వెలుగు లోపల ఉండడం వల్ల క్రియలన్నీ వెలుగుకరంగా ఉంటాయి. సమస్తమైన తేటగా బయలుపరుస్తాడు. చేయగలిగినవి, చేయకూడనివి, ఏవి ఆలోచించాలి, ఏవి ఆలోచించకూడదు అనే సమస్తమును ఆయన బోధిస్తాడు, ఆయన నడిపిస్తాడు. కనుక ఇంకొక విషయాన్ని మనం చూసినట్టయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. ఎవరన్నా దేవుణ్ణి అడిగితే అది విశ్వాసంతో అడగాలి. అడిగితే అది నిశ్చయంగా చేస్తాడు. మనం ఒకటి ఆయన చిత్తానుసారంగా అడగాలి, రెండవదిగా విశ్వాసంతో అడగాలి. అడిగి ప్రభు చేస్తాడో చేయడో, ఏమోనండి అనారోగ్యం కొరకు ప్రార్థన చేయించుకున్నాను, ఆరోగ్యం వచ్చిద్దో లేదో తెలియదు, అందుకని వేరే చోటకి వెళ్తున్నాను, అందుకని వేరే వాళ్ళకి పూజించడానికి బయలుదేరుతున్నాను, నేను వేరే పొడవ మీద కూడా కాలు వేస్తున్నాను అని రకరకాలైనటువంటి మాటలు చెప్పేవాళ్ళు నాకు అనేకులు కనిపిస్తూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, మీరు విశ్వాసంతో అడగండి, అది నిశ్చయంగా జరుగుద్ది. మీరు విశ్వాసం లేకపోతే గనక కార్యం జరగదు. చిత్తానుసారంగా అడగాలి, విశ్వాసంతో అడగాలి. అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం, మనం అడిగి 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 ఉండగా అడిగిన వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా ఆయన చేస్తారంట. ప్రభు నాకు ఒక గృహం కావాలి, లేదు ఉండడానికి ఒక చిన్న పూరి గుడిసైనా కావాలి అని అంటే ఆయన చక్కని మేడనిస్తాడు, చక్కని మిద్దెనిస్తాడు. ప్రభు నాకు సంతానలేమి, పిల్లలు లేరు, నాకు సంతోషం లేదు, పిల్లలు కావాలంటే ఆయన చక్కని శిశువులను ఒక్కలేంటి ఇద్దరినిస్తాడు ఆయన. మనం అడగాలి, ప్రభా నేను కనీసం 10th క్లాస్ పాస్ అయితే చాలు ప్రభా అంటే, 10th క్లాస్ ఏంటి, నేను ఉన్నత చదువులు చదివింపచేసి ఉన్నత శ్రేణులను నేను హెచ్చింపచేస్తాను, ఉన్నత శ్రేణులను శిఖరాలను నేను ఎక్కిస్తాను అని ఆయన ఎక్కిస్తాడు. ప్రభా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటానంటే, చిన్న బడ్డీ కొట్టు ఏంటి, నీకు నేను చక్కని సూపర్ మార్క్లు ఇస్తాను. కాబట్టి మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా మరియు విశ్వాసంతో అడిగితే మనం అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా ఆయన ఇస్తాడు. చిన్నపాటి జీతం కావాలి, కొంచెం జీతం చాలు ప్రభు అంటే ఆయన్ని విశ్వసించి ఉండగా శ్రేష్టమైన అత్యున్నతమైనటువంటి సహాయాన్ని, ఊహించినటువంటి జీతాన్ని ఆయన ఇస్తాడు. కనుక మన విశ్వాసంతో ఆయన చిత్తానుసారంగా మనం అడుగుదాం, ఆయన ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. తల నుంచి కళ్ళు మూసటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆశీర్వదించండి. వారిని నామములో అడుగుతుండగా, విన్నవిస్తూ ఉండగా, మనవి చేస్తూ ఉండగా, అర్థిస్తూ ఉండగా, వేడుకుంటూ ఉండగా వారి ప్రతి మనవిని మీరు ఆలకించండి. వారికి ఆశీర్వాదం దీవెన దయచేయండి. మీ చిత్తానుసారంగా అడుగునట్లుగా ఇంకా వారికి నేర్పించండి. విశ్వాసంతో అడుగునట్లుగా వారికి నేర్పించండి. పరిశుద్ధాత్మను పొందుకోవాలని వారి కోరిక పుట్టినట్లుగా, వారి నిశ్చయించి దాని మీద తృష్ణ పెట్టినట్లుగా, వారి మనసు పెట్టినట్లుగా వారిని ఆశీర్వదించండి. ఆధ్యాత్మికమైనటువంటి మేలు చేత వారిని తృప్తిపరచండి. ప్రతి బలహీనత నుంచి, అనారోగ్యం నుంచి, అస్వస్థత నుంచి, పేదరికం నుంచి, దరిద్రత నుంచి, అసమాధాన గొడవల నుంచి, సమస్త విధమైన సాతాను తంత్రాల నుంచి విడిపించి వారిని విమోచించి వారికి నెమ్మదిని, సమాధానము, సంతోషము, ఐక్యతను, దీవెనను కలుగు చేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.